కన్యక ద్వారా ఈ లోకంలో పుట్టబోతున్నాడు. ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెడతారని చెప్పాడు. హల్లెలూయా. మరి దేవుడు తన యొక్క ప్రవక్త అయిన పెద్ద ప్రవక్త యెషయా, ఈ పెద్ద ప్రవక్త ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభు ఈ లోకంలో కన్యక మరియ ద్వారా జన్మించబోతున్నాడు అంటున్నాడు. కన్యక మరియ ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ కార్యము జరిగిస్తాడని చెప్పి తెలియజేస్తున్నాడు. మనము పోయిన సంవత్సరం ఇప్పుడు 2005లో ఏం జరుగుతుందో మనం ఇప్పుడు చెప్పగలుగుతామా? చెప్పలేము. రేపు ఏం జరుగుతుంది కూడా మనము చెప్పలేము. ఇప్పుడేం జరుగుతుంది కూడా చెప్పలేము. ఎందుకంటే మనం మనుషులం. కానీ దేవుని ఆత్మచేత మనం నింపబడినట్లయితే, దేవుడు మనకు తెలియజేసినట్లయితే మనము ప్రవచన రీతిగా చెప్పగలుగుతాము. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు కన్యక మరియ ద్వారా ఈ లోకంలోకి వచ్చాడట. కన్యకను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప విషయం. కనుక ఇమ్మానుయేలు పేరునకు దేవుడు మనకు తోడని అర్థం. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మనకు తోడుగా ఉండడానికి వచ్చాడట. హల్లెలూయా. ఒంటరిగా ఉన్న మనలను, బాధలో ఉన్న మనలను, కష్టాల్లో ఉన్న మనలను, ఇబ్బందులో ఉన్న మనలను ఆదరించడానికి, రక్షించడానికి, బలపరచడానికి అట యేసు ప్రభు ఇమ్మానుయేలుగా వచ్చినాడట. హల్లెలూయా. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడని అర్థం. ఎంతమంది నీకు తోడున్నా ఒకరోజు నా తోడు నిన్ను వదిలిపెడతారు. నువ్వే వాళ్ళని వదిలిపెట్టచ్చు, వాళ్ళే నిన్ను వదిలిపెట్టచ్చు. కానీ దేవుని నువ్వు నమ్మినట్లయితే, దేవుని నువ్వు కలిగి జీవించినట్లయితే, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే దేవునికి తోడు ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ రోజున ఇమ్మానుయేలు నీకు తోడున్నాడని ధైర్యంగా ఉండు. అత్త నీతో ఉండకపోవచ్చు, భర్త నీతో ఉండకపోవచ్చు, భార్య నీతో ఉండకపోవచ్చు, కానీ నీ పిల్లలు నీకు దూరంగా ఉండొచ్చు. కానీ యేసయ్య అంటున్నాడు నేను ఇమ్మానుయేలుగా ఉంటాను అంటున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు నేనేమాత్రం విడువను. హల్లెలూయా. నేనెన్నడూను ఎడబాయను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడాట మనను విడువడాట, ఎడబాయట. కనుక ఈ రోజున దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితంలో దేవుడు విడువనకు ఎడబాయను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరియు కన్యక అంటే అర్థమేం చెప్పనా నాన్న? వివాహం కాని ఆమె, పెళ్లి కాని ఆమెను కన్యక అంటారు. హల్లెలూయా. ఏమంటారు నాన్న? పెళ్లి కాని వారిని కన్యక అంటారు. మరి దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు కన్యకను ఏర్పాటు చేసుకొని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ రోజున దేవుని కార్యాలు జరగడానికి నిన్ను నన్ను దేవుడు ఈరోజు ఏర్పాటు చేసుకున్నాడు. నీకు చదువున్నా, నీకు లేకపోయినా, నువ్వు గొప్పదానివైనా కాకపోయినా, నువ్వు ధనవంతురాలువైనా, నువ్వు బీదరాలువైనా, నువ్వు ఉన్న స్థితిలో ఉన్నా, మధ్య స్థితిలో ఉన్నా సరే దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజున గొప్ప దేవుడు గుర్రు పిల్లలు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభు బెత్లెహేంలో పుట్టాడు. ఎక్కడ పుట్టాడా? బెత్లెహేంలో పుట్టాడు యేసు ప్రభు. ఈ రోజున మన హృదయంలో పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసును మన సొంత రక్షకునిగా ప్రభుగా నమ్మినామో మన హృదయంలో పుట్టాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు అట సత్రంలో స్థలం లేదట, ఆయనకు మంచి భవనాల్లో స్థలం లేదట. కానీ ఆయన పశువుల పాకలో తగ్గించుకొని పుట్టాడు. ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో, ఏ పెద్ద హాస్పిటల్లో, ఏ రాజుల గృహాల్లో ఆయన జన్మించవచ్చు. కానీ దేవుడు తను తాను తెలుసుకోవడానికి, తను తాను ఇతరులకు పరిచయం చేసుకోవడానికి దేవుడు చేసినట్టే పశువుల పాకలో జన్మించాడు. అందుకే మనం పాట పాడతాం. పశువుల పాకలో మరియమ్మ గర్భాన, పశువుల మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించెనురో. ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురో. ఓరన్నో యేసన్న 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచెనురో. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచెనురో. పాపుల కొరకై వచ్చెనురో. ఓరన్నో యేసన్న.